ఇక్కడ వాకీ టాకీ ఉన్నాయి. మరి ఇవి ఏ విధంగా పనిచేస్తాయి, ఏ విధంగా వీళ్ళ నెట్వర్క్ ఉంటుంది తెలుసుకుందాం. సార్, ఈ నెట్వర్క్ ఏ విధంగా ఉంటుంది? నెట్వర్క్ అంతా సార్ ఇది VHF కమ్యూనికేషన్ నెట్వర్క్ సార్. ఇది వచ్చి మనకు నరసింహకొండలో ఒక టవర్ ఉంటుంది సార్. టవర్ ఏర్పాటు చేస్తారు. ప్యూర్లీ అది DC బ్యాటరీస్ ఉంటాయి సార్. బ్యాటరీ మీద పనిచేస్తాయి. ఎప్పుడు కూడా ఒక 3 days వరకు మన కరెంట్ పోయినా కూడా అన్ఇంటరప్టెడ్ కమ్యూనికేషన్ ఏర్పాటు చేస్తాం సార్. మనకు తుఫాన్ వచ్చి మొత్తం సెల్ ఫోన్ టవర్లు పడిపోయినా, వైర్లు దిగిపోయినా, కరెంట్ లేకపోయినా 3 రోజుల వరకు మనం అన్ఇంటరప్టెడ్ కమ్యూనికేషన్ ఇస్తాము. ఇంకా ఈవెన్ జనరేటర్ ఉంటుంది సార్ పైన కొండ మీద. ఆ బ్యాటరీ ఛార్జ్ పెట్టుకుంటూ ఉంటుంది. మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్ వచ్చి 1 shot ఒక్కసారి SP గారు ఈ బేస్ సెట్లో ఒక్కసారి మాట్లాడితే ప్రతి స్టేషన్కి వెళ్ళిపోతుంది వాయిస్. అంతేగాని ఒక్కొక్కరితో ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎనీ ఇన్స్ట్రక్షన్స్, అది క్రైమ్ కావచ్చు, తుఫాన్ కావచ్చు, నేషనల్ కెలమిటీస్, డిస్ట్రిక్ట్ వైజ్ అంతే, డిస్ట్రిక్ట్ వైజ్. నెక్స్ట్ సార్ ఇక్కడ దూరంగా వెళ్ళారు. వాకీ టాకీ ద్వారా కూడా జిల్లా మొత్తం మాట్లాడవచ్చు నెల్లూరు రేడియస్లో. ఒక్కసారి మనం రిపీటర్కి ఏదైనా విషయం ఇన్ఫామ్ చేస్తే ఈ రిపీటర్ ఇన్ఫామ్ చేసిన ప్రతి పోలీసుని ఒక కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు, యాక్సిడెంట్ వెళ్ళిపోతుంది లారీ, ఇలాంటివి ఒకసారి ఇన్ఫామ్ చేస్తే ఇమీడియట్గా అన్ని పోలీసులు అలర్ట్ అయిపోతాయి సార్. దీని వచ్చి మైక్రోఫోన్ సార్. ఇది బేస్ సెట్, ఇది మైక్రోఫోన్ సార్. ఇది ఇది యాంటెనా సార్. ఇది యాంటెనా తీసుకొని ఇది రిపీటర్ మొత్తం రిపీటర్ ద్వారా ఈ రిపీటర్ ఉంటుంది సార్. మ్యాన్పాక్స్ వచ్చేసి యాక్చువల్గా మనం డైలీ వచ్చేసి మన ట్రాఫిక్లో చూస్తూ ఉంటాం సార్. ఈ ట్రాఫిక్ హ్యాండ్ హెల్డ్ సెట్స్ అండ్ మ్యాన్పాక్స్ అంటారు సార్. సో ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం, సో ఒక పాయింట్లో ట్రాఫిక్ అయింది, నెక్స్ట్ పాయింట్కి అలర్ట్ చేయడము, తర్వాత పాయింట్కి అలర్ట్ చేసి ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తారు. అదేవిధంగా VIP ప్రోగ్రామ్స్ అప్పుడు సార్, VIP ప్రోగ్రామ్స్ అప్పుడు కాన్వాయ్ వెళ్తుంది, 1 by 1 ఆర్డర్ వైజ్ వెళ్తుంది. సో కాన్వాయ్లో వచ్చేసి జామర్స్ అనేవి యూజ్ చేస్తారు. సో అటువంటి జామర్స్ సిగ్నల్ అనేది ఉండదు సార్. అటువంటి అప్పుడు కూడా ఈ మ్యాన్పాక్స్ అనేవి పనిచేస్తాయి. VIP ప్రోగ్రామ్స్ అప్పుడు ఇదే వాడతారు. అదేవిధంగా జాతరలు కావచ్చు, రొట్టెల పండుగలు కావచ్చు, తిరునాళ్ళు కావచ్చు, అలాంటప్పుడు కూడా ఈ కమ్యూనికేషన్ ఇవ్వడానికి కోసంగా వీటినే యూజ్ చేస్తారు సార్. సో కమ్యూనికేషన్కి సంబంధించి ఏ విధంగా ఉంటుంది పోలీస్ నెట్వర్క్ తెలుసుకున్నారు కదా, మరికొన్ని ఉన్నాయి, మరి వాటిని కూడా చూద్దాం. రైట్, ఇక్కడ డ్రోన్ కెమెరాస్తో పాటు మరికొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఇవి ఏంటి, ఏ విధంగా ఉపయోగపడతాయి ఒకసారి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇవి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కదా, ఏంటి, వీటి పేర్లు ఏంటి, ఏ విధంగా ఉపయోగపడతాయి? సార్, ఇది DJI Air 3 డ్రోన్ కెమెరా అండి, ప్రజెంట్ లేటెస్ట్ వెర్షన్. అవునండి. అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో డ్రోన్ అనేది చాలా ప్రత్యేకంగా చెప్పొచ్చు. మాకు పోలీసులకి 2 కళ్ళు అయితే 3వ కన్నుగా డ్రోన్ చెప్పొచ్చు, నిఘా నేత్రం. బాంబ్ షీల్డ్, ఈ బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ అంటే గ్లాస్ ఉంది కదా సార్, దీని ద్వారా మనం చూస్తూ దగ్గరకు పోయి కొన్ని డిఫ్యూజ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు కొన్ని వస్తువులు ఖచ్చితంగా దగ్గరకు పోయి చేయాల్సి వస్తుంది. అప్పుడు దీన్ని తీసుకుని వాడి అలా BP జాకెట్ మొత్తం వేసుకొని, డ్రెస్ వేసుకొని, హెల్మెట్ పెట్టుకొని, ప్లస్ దీన్ని పెట్టుకొని మన ప్రాణ రక్షణ కోసం చేయాలి. దీనికి సంబంధించి డిపార్ట్మెంట్లో ప్రత్యేక ట్రైనింగ్ ఉంటుందా మీకు? ఉంటుంది సార్, ట్రైనింగ్ ఉంది సార్. ఇది కూడా డిస్పోజల్ ఎక్విప్మెంటే. బాంబ్ కన్ఫర్మింగ్ అయినప్పుడు బాంబ్ సూట్ వేసుకొని, బాంబ్ సూట్ వేసుకొని ఈ ఎక్విప్మెంట్ యూజ్ చేసుకొని దాన్ని డిఫ్యూజ్ చేయడానికి ఈ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తారు. మొత్తం దీంట్లో అన్నీ ఉంటాయి సార్. సర్జికల్ బ్లేడ్ కానీ నుంచి స్టెథోస్కోప్ దాకా మొత్తం. స్టెథోస్కోప్ ఎందుకంటే ఇప్పుడు సూట్ కేసులో ఒక టైమర్ బాంబ్ పెట్టారు. సూట్ కేసులో ఏముందో మనకు తెలియదు, ఓపెన్ చేస్తే బ్లాస్ట్ అవుద్ది. అలాంటప్పుడు దానిపైన పెట్టేసి సౌండ్స్ ఏమైనా వస్తున్నాయా దాని లోపల వినడానికి క్లియర్గా వినిపిస్తుంది కదా స్టెథోస్కోప్తో. దాని ద్వారా ఓకే కన్ఫామ్ అయిందనుకో, దానికి చిన్న హోల్ వేసుకొని, దీని ద్వారా హోల్ వేసుకొని ఈ బ్లేడ్లతో దాంతో డెంటల్ మిర్రర్లు ఉంటాయి, ఆ మిర్రర్తో మామూలుగా దాంట్లో చూసి ఏముందో లోపల కనుక్కొని దాన్ని డిఫ్యూజ్ చేస్తారు. డాక్టర్లే కాదు పోలీసులు కూడా స్టెథోస్కోప్ని యూజ్ చేస్తారు. సో పోలీసులు యూజ్ చేసేటువంటి స్టెథోస్కోప్ ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకున్నాం కదా, మరికొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, చూద్దాం.